ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా వినపడుతుందిగా, ఇలా నుంచుండి మాట్లాడే వినపడుతుందిగా, ఎక్కడ కూర్చుని చెప్పినా వినపడుతుందిగా. బంగారం ఎక్కడైనా బంగారం, దానికి మనం ఏదో బిల్డప్ ఇవ్వక్కర్లేదు. వజ్రం ఎక్కడైనా వజ్రం, దానికోసం హడావిడి చేయక్కర్లేదు. రాముడు ఏది ఎలిగేసిందా, బలి ఎలిగేస్తుందా? సో కాబట్టి మనం చాలా సాదాగా ఉండాలి, సాదాగా ఉండాలి. అప్పుడే మనం భగవంతుడి దగ్గర వెళ్తాం. హడావిడి ఉండకూడదు. మొన్న చెర్లపల్లి పెద్ద స్టేషన్, సికింద్రాబాద్ బాగు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాం. చాలా బాగుంది, ఎయిర్పోర్ట్ లో ఉంది. రాత్రి 12 అయిపోయింది. మరి ఇంకా వాళ్ళు కూర్చునే బండలు అవి ఏర్పాటు చేయలేదు. నేను చాలాసేపు నిలబడి ఉన్నాను ఈ జనాల ఫోటోలతో. ఏం చేయాలి? ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఏం పేరమ్మా? సుమిత్ర. సుమిత్ర అంటే ఎక్కడ ఎక్కడ ఏ గుర్తు వస్తుంది? లక్ష్మణ్ వాళ్ళ అమ్మ. ఏదో చెప్పాలి, అంతసేపు నిలబడి ఉన్నాను కదా. ఆల్రెడీ ఉపన్యాసం ఇచ్చి కారు ఎక్కారు. వాళ్ళు పాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళు పాలు ఇచ్చేది ఎన్నో బెల్లమైంది. మరి శ్రీకాకుళం మధ్యాక ఇలా కోసి వచ్చేదంటే ఇది నిలబడాలి, మీకేదో చెప్పాలి. ఇప్పుడు బెల్లం ఏది, అల్లం ఏదంటే ఎక్కడ అవుతుంది? అలా చిన్న చిన్నదాన్ని గొడవ పెట్టుకోకూడదు కదా, హడావిడి చేయకూడదు కదా. నేను వాళ్ళకి చెప్పాలంటే ఓపిక కావాలి. నాకేమో ప్రయాణం వల్ల ఆ రోజు ఏకాదశి ఉపవాసం, వాళ్ళు పాలు కూడా ఇవ్వలేదు. ఇంకా సరే కొంచెం కూర్చుంటే రిలాక్స్ అవుతాను కదా. ఎక్కడ కూర్చోవాలి? బండ్లో కూర్చోలేదు, నేల మీద కూర్చున్నాను. రైల్వే స్టేషన్ లో నేల మీద కూర్చుని చెప్పాను. దోషం ఏమైనా ఉందా? అర్థమైందా మీకు? అర్థమైంది. ఇప్పుడు సాయంత్రం నేను విమానంలో వెళ్తాను. ఇప్పుడు కారులో వచ్చాను, రేపు మళ్ళీ కారులో వెళ్తాను. ఎల్లుండి ఎక్కడో బైక్ ఎక్కి వెళ్ళిపోతాను, ఇంకెక్కడో సైకిల్ ఎక్కి వెళ్ళిపోతాను, ఇంకోసారి ఆటోలో వెళ్ళిపోతాను. నాకు ఇదే కావాలి అని బిగుసు కూర్చోకూడదు. నువ్వు వాటర్లా ఉంటే నీకు మ్యాటర్ ఉన్నట్టు. అదే కదా, వాటర్ అంటే నీళ్ళు కదండి. నీళ్ళు ఎందులో పోసినా కలిసిపోతాయి, నీళ్ళు ఎందులో పోసినా ఉంటాయి. నేను ఎలాగే ఉంటాను అనేది తీసుకోవద్దే. నీళ్ళు ఎందులో పోసినా ఉంటాయి, అవునా? ఎవరో ఇద్దరు అమ్మలు నాకు దండం పెట్టబోయారు. నోను మీరు అమ్మలు, నేనే మీ దండం పెట్టాను, దండం పెట్టాను. ఎందుకని? అమ్మ ఎప్పుడూ గొప్పది, ఎవరమ్మైనా గొప్పది. కాబట్టి అమ్మ కంటే గొప్ప గొప్ప వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. కాబట్టి అమ్మ ఎక్కడ కనబడినా మనం దండం పెట్టాలి. ఎవరమ్మ అయినా సరే మన అమ్మ ఇంకా ఎక్కువ మనకి. కానీ మూర్ఖత్వం చేత, మూఢత్వం చేత, అజ్ఞానం చేత నేను చాలా గొప్పని అనుకోవడం చేత బిల్డప్ బాబాయ్ అయిపోతాడు. బిల్డప్ బాబాయ్ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్. అందుకని మనకి ఏం లేకపోయినా ఏముండాలి? వినయం. ఏముండాలి? వినయం. విషయం కూడా ఉంటే మంచిది. గొప్ప విషయం ఉంది, వినయం లేకపోతే అది విషం. అదైనా సరే, మనం ఇది చెప్తున్నాక ఒక 2 సింహాచలం విషయం ఒకటి, ఇంకోటి పురాణాల్లో చెప్తున్నాం. హనుమంతుడు వెళ్తుంటే ఎవరు అడ్డం వచ్చారు? మైనాకుడు. ఎవరు? అది ఎవరికైనా గాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలు చాలు, కూర్చో. థ్యాంక్ యూ. మైనాకుడు ఫ్రూట్స్ తినమన్నాడు. మైనాకుడు ఎవరు? వాయుదేవుడు. ఆయన ఒక సందర్భంలో తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. ఎందుకు పడేశాడు? ఇంద్రుడు పర్వతాలకి రెక్కలు నరుకుతున్నాడు.
ఎందుకు నరుకుతున్నాడు? ఈ పర్వతాలకి రెక్కలుంది, ఎక్కడ పడితే అక్కడ వాలిపోయాయి. ఇప్పుడు పెద్ద పర్వతం వచ్చి ఇక్కడ వాలిందరికి ఏమవుతుంది? మనమంతా గాల్లో తేలినట్టుంటే మొత్తం గాల్లో వచ్చిపోతాగా. అసలు ఈ పర్వతాలు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? రెక్కలు నరకాలి. అలా చాలా రెక్కలు నరికేశాడు. అప్పుడు వాయుదేవుడు ఈ మైనాకుడు కూడా ఆయన్ని రక్షించడం కోసమని గట్టిగా వాయువు తీస్తే అది సముద్రంలో పడింది. అలా రెక్కలు రక్షించబడ్డాయి. మైనాకుడు గాయం కాలేదు. ఆ కృతజ్ఞత చేత మీ నాన్న నాకు హెల్ప్ చేశాడు, కొంచెం ఫ్రూట్స్ నేను చదివాను సుందరకాండలో. ఆ మైనాకుడు అలా నీళ్ళలో ఉండేవాడు పైకి లేచాడు. ఎవడిడు రామకార్యార్థమై వెళ్తుంటే అడ్డం వస్తున్నాడని చెక్కతో ఓ గుద్దితే నేను నీ శత్రువు కాదు, కొంచెం స్నాక్స్ తిను, ఫ్రూట్స్ తిను అని ఎందుకు చెప్పాను. మీ నాన్న స్నేహితుడిని అది నేను రామబాణంలా వెళ్ళి వస్తానని చెప్పాను. రామబాణం ఎక్కడ ఆగుతుందా? అందుకని అలా ముట్టుకుని అలా వెళ్ళిపోయాడు. అంటే దేని మీద దృష్టి ఉండాలి? పని, మీ లక్ష్యం. అవునా? రాత్రి 2:30 డిసెంబర్ నెల. ఏం చేస్తున్నారు? ఫోనే మాట్లాడట్లేగా. కూర్చో ఫోన్ మాట్లాడకపోతే కూర్చో, ఆనందంగా కూర్చో. నాకు అభ్యర్థి. నాకు ఫ్రంట్ ఫైటింగ్ ఇష్టం, బ్యాక్ ఫైటింగ్ అస్సలు నచ్చదు. ఎదురుగా రావాలి, ఎదురుగా మాట్లాడాలి, ఎదురుగా ఛాలెంజ్ చేయాలి. సింహానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా గడ్డి తింటాం. సింహంలాగే చేసి అవునా? ఏం చేసినా సింహమే. అలా జీవించాలి. ఓన్లీ ఈ పూటకే అలా లేదు. నీ యొక్క వ్యక్తిత్వం కోల్పోకూడదు. పోన్లే ఆయన ఫీల్ అవుతాడులే, కొంచెం ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోదాం అని ఆ పక్కన వచ్చుకుంటే అక్కడే కూర్చుంటే ఈ పని అవుతా? మనం మాట్లాడతామా? హనుమంతుడి గురించి మాట్లాడదు. ఇంకా తినేసి అక్కడే ఉంటాడు. హనుమంతుడు అలాగా నా పని రాముడు పని అని అలా ఆ పనులు